ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. టీటీడీ బిగ్ బ్రేకింగ్ న్యూస్ మీ అందరి ముందు నేను తీసుకురావడం జరిగిందండి. మనకు అందుతున్న సమాచారం ప్రకారము, అలాగే టీటీడీ వారు అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ద్వారా కూడా మనకి చెప్పడం జరిగింది. ఏమిటి అంటే, శ్రీవారి మెట్టు నడక మార్గంలో దివ్య దర్శనం టోకెన్లను స్కాన్ చేసిన టీటీడీ యాజమాన్యము. అంటే రెండు నడక మార్గములు ఉన్నాయి కదండి. ఒకటి అలిపిరి నడక మార్గము, రెండవది శ్రీవారి నడక మార్గం అండి. ఇక ఈరోజు నుంచి శ్రీవారి నడక మార్గంలో వెళ్ళే భక్తులకు టీటీడీ యాజమాన్యం వారు స్కానింగ్ అనేది 1200 మెట్టు దగ్గర చేయటం జరుగుతుందండి. ఇక ఈరోజు నుంచి దివ్య దర్శనం టోకెన్లు పునః ప్రారంభం చేసిన టీటీడీ, అంటే నడక మార్గంలో వెళ్ళే భక్తులకు దివ్య దర్శనం టోకెన్లు ఇస్తున్నారు. మీ అందరికి అర్థమైంది కదా. ఈ టోకెన్లను 1200 మెట్టు దగ్గర స్కానింగ్ కూడా చేస్తున్నారు. మీరు ఇక్కడ చూడండి, భక్తుల యొక్క టోకెన్లు తీసుకున్న వారికి ఇది స్కానింగ్ చేస్తున్నటువంటి ప్రదేశం అన్నమాట. ఇక్కడ చూడండి, దర్శన్ ఫర్ స్కాన్ టోకెన్స్ అలోన్, శ్రీవారి మెట్టు 2 అని క్లియర్గా ఇచ్చారు. చూసారు కదా, ఇక్కడ స్కానింగ్ చేస్తున్నారు. మామూలుగా అయితే భక్తులకి టోకెన్లు మాత్రమే ఇచ్చేవాళ్ళు ఇప్పటిదాకా, కానీ ఇప్పుడు స్కానింగ్ కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రెస్ రిలీజ్ నేను చదివి వినిపిస్తాను చూడండి. శ్రీవారి మెట్టు నడక మార్గంలో స్కాన్ చేసిన టోకెన్లు ఉంటేనే శ్రీవారి దర్శనము. ఇక్కడ రాశారు చూడండి. శ్రీవారి మెట్టు మార్గంలో 1200వ మెట్టు వద్ద దివ్యదర్శన్ టోకెన్లు స్కానింగ్ టీటీడీ పునః ప్రారంభించింది. ఇందుకు సంబంధించి ట్రయల్ రన్ గురువారం నిర్వహించింది. అంటే ఈరోజే టీటీడీ యాజమాన్యం వారు దివ్యదర్శనం టోకెన్లు ఇచ్చిన తర్వాత 1200 మెట్టు దగ్గర స్కానింగ్ కూడా చేశారు. ఎవరైతే స్కాన్ చేయించుకుంటారో వారి మాత్రమే కొండపైన దివ్యదర్శనం క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకోగలరు. అంతేగాని మేము టోకెన్ వేయించుకున్నాము, స్కానింగ్ చేసుకోకుండా కొండపైకి వెళ్తే మీ టికెట్ వ్యాలిడ్ అవ్వదండి. అలాగే శ్రీవారి మెట్టు వద్ద దివ్యదర్శనం టోకెన్లు తీసుకున్న భక్తులు శుక్రవారం నుండి విధిగా 1200వ మెట్టు వద్ద స్కానింగ్ చేయించుకోవాలి. లేకుంటే గతంలో ఆచరణలో ఉన్నటువంటి దివ్య దర్శనం టోకెన్లు కలిగిన స్కాన్ చేసుకొని భక్తులు దర్శనం క్యూ లైన్లోకి అనుమతిస్తారు. అర్థమైంది కదా. అంటే టోకెన్ను స్కాన్ చేసుకుంటేనే ఆ స్కాన్ చేసుకున్నటువంటి భక్తుల్ని మాత్రమే దివ్యదర్శనం క్యూ లైన్లో కొండపైన దర్శనానికి పంపిస్తారు. లేకపోతే మీరు టోకెన్ వేసుకున్నా కూడా వేస్టే చేతికి. తర్వాత కావున భక్తులు ఈ మార్పును గమనించి తదు అనుగుణంగా దర్శనానికి రావాల్సిందే టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. టీటీడీ ముఖ్య ప్రజల సంబంధాల అధికారిచే విడుదల చేయబడిన ప్రెస్ రిలీజు. అర్థమైంది కదండి. సో ఈ రోజు నుంచి భక్తులందరూ కూడా శ్రీవారి నడక మార్గంలో కానీ అలిపిరి నడక మార్గంలో కానీ దివ్యదర్శన టోకెన్లు వేయించుకుంటే స్కానింగ్ మటుకు ఖచ్చితంగా చేయించుకోండి. మీరు స్కాన్ చేసుకోకుండా కనుక వెళ్ళినట్లయితే మీ టోకెన్ వ్యాలిడ్ అవ్వదు. మీరైనా టోకెన్ లేకుండా వెళ్ళిన వాళ్ళైనా ఒకటే అవుతుంది. స్కానింగ్ చేసుకున్న భక్తులు మాత్రమే కొండపైన దివ్యదర్శనం క్యూ లైన్లో జాయిన్ అయ్యి వెళ్ళవచ్చు. అయితే ఇదంతా కూడా నరక మార్గం భక్తులకి నేను చెప్తున్నా. అలాగే మన ఈఓ గారు ఇంకొక ఇన్స్పెక్షన్ కూడా చేశారండి. నారాయణగిరి ఉద్యానవనం క్యూ లైన్లలో పరిశీలించిన టీటీడీ ఈఓ. మీరు పిక్చర్స్లో చూస్తున్నారు కదండి. మన కొత్తగా వచ్చినటువంటి ఈఓ గారు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. ఆయన అన్ని రకాల స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవుతూ చెక్కింగ్ కూడా బాగా చేస్తున్నారండి. ఎక్కడ ఒక చిన్న అవకాశం కూడా ఎవరికి ఇవ్వడం లేదు. అయితే ఈరోజు ఆయన నారాయణగిరి ఉద్యానవనంలో క్యూ లైన్లో పరిశీలించారండి. చూడండి, ఇక్కడ ప్రెస్ రిలీజ్ కూడా ఇచ్చారు. టీటీడీ ఈఓ జె శ్యామలారావు గారు అధికారులతో కలిసి గురువారం నారాయణగిరి షెడ్ వద్ద వివిధ క్యూ లైన్లలో పరిశీలించారు. ఇందులో భాగంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో వెళ్ళే సర్వదర్శనం, స్టార్టెడ్ సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూ లైన్లలో ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శనం కల్పించేందుకు ఇంజనీరింగ్, విజిలెన్స్ అధికారులతో పలు సూచనలు చేశారు. నారాయణగిరి షెడ్లలోని క్యూ లైన్లలో పరిశీలనలో భాగంగా సరైన పారిశుద్ధ్య చర్యలు లేకపోవడంతో సంబంధించిన అధికారులకు షోకాస్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ఈఓ వెంట జేఈఓ శ్రీమతి గౌతమి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వి శ్రీ నరసింహ కిషోర్, సిఈ శ్రీ నాగేశ్వరరావు గారు, SE2 శ్రీ జగదీశ్వర్ గారు,
వివిధ డిపార్ట్మెంట్ హెడ్లు కూడా ఆయనతో సహకరించి ఈ ఇన్స్పెక్షన్లో భాగంగా పాల్గొన్నారండి. మొత్తానికైతే నారాయణగిరి క్యూ లైన్ దగ్గర అంటే అక్కడ ఉన్నటువంటి ఈ సర్వదర్శనము దేవదర్శనం భక్తుల క్యూ లైన్లో కొన్ని అధికారుల యొక్క మిస్టేక్ వల్ల వాళ్ళకి షోకాస్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగిందని మనకు అర్థమవుతుంది. ఈ విధంగా చూసినట్లయితే భక్తులందరూ దయచేసి తెలుసుకోవాలి, ఈవో గారు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. మనందరికీ మంచి రోజులు రాబోతున్నాయి. ఇక తిరుమల కొండపైన పూర్వ వైభోగం రాబోతుందని మనందరికీ కూడా బాగా అర్థమవుతున్న విషయమే. సో ఈవో గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ దివ్యదర్శనం టోకెన్లు ప్రారంభం చేశారని మనందరికి ఒక హర్షణీయ విషయం మీ అందరితో పాటు నేను షేర్ చేసుకుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఈవో గారు. మీ దయ వల్ల భక్తులందరికీ కూడా పునః వైభోగం మళ్ళా దివ్యదర్శనం టోకెన్ ద్వారా మనందరికీ అడిషనల్ కోట దర్శన టికెట్లు టీటీడీ వారు సర్వదర్శన టోకెన్లకు మాత్రమే కాకుండా దివ్యదర్శన టోకెన్ రూపంలో కూడా మనకి రాబోతున్నందుకు దర్శనానికి దాదాపు 10,000 మంది ఎక్స్ట్రాగా ఈ విధానం ద్వారా దర్శనం చేసుకోబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సో 2 నడక మార్గంలో కూడా ఇకపై నుంచి దర్శన టోకెన్లు తీసుకున్నవారు ఖచ్చితంగా మీరు స్కానింగ్ చేయించుకోవడం మర్చిపోకూడదు. గతంలో లాగా ఇప్పుడు స్కానింగ్ ఉంది. ప్రస్తుతం అయితే ఇవాళ శ్రీవారి మెట్టు దగ్గర ఈ తనిఖీలు అయితే స్కానింగ్ అయితే కంపల్సరీగా భక్తులందరికీ చేయడం జరిగింది. సో మరి నేను ఉండనా? ధన్యవాదాలు.